పొదుపు సంఘాల సభ్యుల ఆదాయంపై కూటమి సర్కార్ ఆరా, సంక్షేమ పథకాలకు కోత వేసేందుకు స్కెచ్, కుటుంబ సంస్థ సమాచారం ఇవ్వాలని ఆదేశాలు, ఇల్లు, కారు, బైకు, టీవీ, మొబైల్ ఫోన్లు తదితర అన్ని వివరాల సేకరణ, ఎంత మొత్తం డిజిటల్ లావాదేవీలు చేశారో చెప్పాల్సిందే. స్వయం ఉపాధి ఉంటే వచ్చే ఆదాయం జీఎస్టీ నెంబర్ వెల్లడించాలి. అన్ని జిల్లాలకు 6 పేజీలతో కూడిన ప్రశ్నావళి, మెప్మా, డిఆర్ఏ, పీడీఎలకు సమాచార సేకరణ బాధ్యతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రేమోన్మాది ఘాతుకం అన్నటువంటి వార్తను ఒకటి హైలైట్ చేశారు. మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు, ప్రేమిస్తావా చస్తావంటూ యువతపై స్టీల్ రాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దాడి చేసిన సమయంలో అతను అడ్డుకున్న మరో ఇద్దరిపై కూడా దాడి చేసి పరారయ్యాడు. విశాఖ జిల్లా పెదగంట్యాడలో సంచలనం రేకెత్తించిన ఈ సంఘటనకు సంబంధించిన బాధితురాల తల్లిదండ్రులు న్యూపోర్ట్ పోలీసులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. మండలంలోని బాలచెరువుకు చెందినటువంటి శివకుమార్ కూలి, ధనలక్ష్మి దంపతుల కుమార్తె డొంకాడ మేఘన బిఏ చదువుతోంది. బాధితురాల కుటుంబం తరచూ బ్రహ్మకుమారి ఈశ్వరీలో సేవ చేస్తుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఏడాది కుటుంబంతో సహా రాజస్థాన్ వెళ్లారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్కి చెందిన నీరజ్ శర్మ కూడా తన కుటుంబంతో వచ్చాడు. అక్కడ బాధిత కుటుంబంతో నీరజ్ శర్మ కుటుంబానికి పరిచయం ఏర్పడిన తర్వాత ఇరు కుటుంబాలు ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అనంతరం నీరజ్ శర్మ ఇక్కడికి ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం వచ్చేవాడు. ఈ సమయంలో తనను ప్రేమించాలంటే 8 నెలల నుంచి మేఘనను వేధించడం ప్రారంభించాడు. అంతేకాక యువత ఫోటోలు తీసుకుని వాటిని మార్ఫింగ్ చేసి వారి బంధువులకు వాట్సాప్లో పంపిస్తుండేవాడు. బాధితురాలి తండ్రి ఆ యువకుడిని హెచ్చరించిన ఫలితం లేకపోవడంతో శివకుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని హెచ్చరించి వదిలేశారు. దీంతో ఆ యువకు బుధవారం ఉదయం 5 గంటల నుంచి యువత ఇంటికి మెగాపెట్టాడు. యువత తండ్రి పని కోసం వెళ్ళడం, తల్లి కూడా డ్వాక్రా మీటింగ్కి వెళ్ళడంతో ఇంట్లో మేఘన ఒక్కతే ఉంటాను గమనించి నీరజ్ శర్మ బాధితుల ఇంటి తలుపు కొట్టాడు. మేఘన తలుపు తీసిన తర్వాత ఇంట్లో వెళ్ళి స్టీల్ రాడ్డుతో తలపై చేతిపై దాడి చేసి బాధితురాలు కేవలం నీరజ్ శర్మ ఇంట్లోకి బయట పరుగులు తీశారు. గమనించిన హోంగార్డ్ శ్రీనివాసరెడ్డి మరో వ్యక్తి సాయకృష్ణ నిందితుడిని అడ్డుగా